హాయ్ హలో నమస్తే అందరికీ పేరు పేరున ధన్యవాదాలు. నేను మీ బిర్యానీ శ్రీకాంత్. ఈరోజు తెలంగాణ స్టైల్లో బోటి కూర మంచిగా స్పైసీగా ఎలా వండుకుంటారు అనేది మీకు ఈరోజు ఈ వీడియోలో చూపిస్తున్నాను. మనం ఫ్రెష్గా బోటి తీసుకొచ్చిన దీన్ని కుక్కర్లో వేసి మంచిగా ఒక 6-7 విజిల్లు పెట్టిన ఇవి తిగ్గుతా అంటే అత్తాను చూసిరా. ఈ టైప్లో మనం ఫ్రైల్ చేసుకొని పెట్టుకోవాలి. 6 విజిల్లు పెడితే సరిపోతుంది. మళ్ళీ కూర అనేటప్పుడు కూడా కొంచెం ఉడుకుతుంది కాబట్టి బాగా మెత్త ఉడకబెట్టుకోవద్దు. ఇగో సింపుతాన చూడు ఇట్లా చినుగుతుంది. ఇగో సరిపోతుంది. ఇది మనకు నేను తెచ్చుకున్నది కిలో బోటి, దానికి సంబంధించిన ఇంగ్రీడియంట్స్ వేసి మాత్రమే చూపిస్తున్నా. ఆ దబ్బా నూనె పోతానా. బోటిలా కొవ్వు కూడా ఉంటుంది చూసుకోర్రి. మరి కొవ్వు ఉంటే అంత నూనె తేలుతుంది పైన, తినబుద్ధి కాదు. చలికాలం అయితే గడ్డ కడుతుంది, ఎండాకాలం అంటే ఏం కాదు. కానీ కొంచెం నూనె చూసుకొని పోసుకోరు, కొవ్వు తక్కువ వేసి పోసుకోరు. నూనె వేడైంది. ఒక 6 పచ్చిమిరపకాయలు సన్నగా తరుక్కొని వేస్తున్నా. అలాగే 3 ఉల్లిగడ్డలు మంచిగా సన్నగా తరుక్కొని వేసిన. గ్రేవీ రావాలంటే ఉల్లిగడ్డ ఎక్కువ వేసుకోవాలి. 3 అన్న 4 కూడా వేసుకోవచ్చు. మంచిగా సూప్ వస్తుంది. మంచిగా కలుపుకోవాలి. ఉల్లిగడ్డ పచ్చిమిర్చి కూలుతా అంటేనే 2 దాల్చిన చెక్క, 2 ఇలాచీలు, 3 లవంగాలు, 4 మిరియాలు వేసి మంచిగా కలుపుకోవాలి. అలాగే 2 బగారాకు, కొంచెం బండ పువ్వు, బగార పువ్వు అంటారు, దీన్ని కూడా వేయాలి. ఒక గుప్పెడు మెంతాకు మంచిగా కడుక్కొని పక్క పెట్టుకున్నటువంటి మంచి మెంతాకు, ఫ్రెష్గా మెంతాకు వేసుకోవాలి. బోటి కూర అంటే చాలా మందికి ఇష్టమే. కొందరికి అండరాదు, కొందరు అబ్బా పేగుల బోటి బొంత అంటారు. మంచిగా ఉంటుంది బోటి కూర. నేనైతే కిలో క్వాంటిటీ చెప్పినా కదా మీకు. కిలో తీసుకున్నా, మంచిగా ఉడకబెట్టుకున్నా మెత్తగా. దీన్ని ఇప్పుడు ఈ తాలింపులు వేద్దాం. బోటి కూర నూనెలా ఒక 5 నిమిషాలు గోలిచ్చి మూత పెడదాం. ఒక 5 నిమిషాలు మూత పెడతానా. 5 నిమిషాలు అయింది, మూత ఎత్తానా. ఆవిరి వచ్చింది మనకు వాటరు. ఇప్పుడు 2 చెంచాల పసుపు, మంచిగా పచ్చ దంచుకున్నటువంటి అల్లం పేస్టు, అల్లం ఎల్లిపాయలు దంచుకున్నటువంటి 2 స్పూన్లు వేయాలి, సరిపోతుంది. 2 స్పూన్ల ఉప్పు, తక్కువ తింటే తక్కువ వేసుకోర్రి. ఒకసారి కలుపుకొని మళ్ళీ ఒక 5 నిమిషాలు మూత పెడదాం. ఒక 3 చెంచాల కారపొడి, 1 చెంచాడు గరం మసాలా వేసి కలుపుకోవాలి మంచిగా. బోటి కూర ఒక 2 నిమిషాలు మూత పెడదాం. కారపొడి వేసినాం కదా, కొంచెం ఆయిల్లో రోస్ట్ అవుతుంది. టమాటా వేసుకుందాం. ఇలా ఒక 3 టమాటా కోసేసుకున్న చిన్నగా. దీన్ని కూడా మంచిగా కలుపుకోవాలి. టమాటా వేసి మళ్ళీ 10 నిమిషాలు మూత పెట్టుకుందాం. ఒక 10 నిమిషాల తర్వాత తీస్తున్నా. ఒక 2 గ్లాసుల నీళ్ళు వస్తున్నది. రైట్. దీన్ని ఒకసారి కలుపుకొని ఒక 10 నిమిషాలు మంచిగా గట్టి మంట మీద దీన్ని ఉడకబెడదాం. మంచిగా ఉడుకుతుంది. ఒక 2 చెంచాల ధనియాల పొడి మంచిగా కడిగి చిన్న తరుక్కున్న కొత్తిమీర వేసుకొని కలిపి
ఒక్క 5 నిమిషాలు మూత పెట్టేసుకుందాం. మనకు బోటి కూర తయారైపోతుంది తెలంగాణ స్టైల్లో స్పైసీగా చూసిగా మంచిగా. 5 నిమిషాలు అయింది. తిక్క తిక్కలాడుతుంది బోటి కూర. ఇప్పుడు దీన్ని అన్నంలో వేసుకొని దీని టేస్ట్ ఎట్లుందో చూద్దాం. అన్నంలో వేస్తున్నా కొంచెం. అన్నంలో వేసుకున్నా ఇది ఎట్లుంటుందో చూద్దాం. అబ్బా సూపర్ ఉంది. కొంచెం ఉప్పు తక్కువైంది కానీ నాకు ఇష్టం ఇలాగా. బాగుంది. మీరు కూడా ఇంట్లో తయారు చేయండి ఈజీగా బోటి కూర బాగుంటుంది. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో మాకు తెలపండి. అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి.